నమస్తే తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ పార్టీ కథ సుతారం. రాయల తెలంగాణ మీద లేని మమకారం. శివమణి అవతారం ఎత్తిన పొన్నం కరీంనగర్ దౌకాన గోడలకు కన్నం. ప్రతిభ కనబరుస్తున్న గొలుసు దొంగలు ఒలింపిక్ కోసం సన్నద్ధం చేస్తే బెటర్. బన్వర్ లాల్ సారు ఓట్ల భర్తీ కట్ చేసుకుంటూ వస్తున్న లీడర్లు. రాష్ట్రంలో కట్టెల్లించుకున్న స్వేచ్ఛ, 6 పాదాలు దాటిన అన్యాయం. కోట్లు దాచుకున్న పులివెందుల బిడ్డ రికార్డులు రాసుకుంటున్న కేంద్రములు. భారతదేశంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నది పబ్లిక్ ను ఉద్ధరించేటందుకే కాదు, అదే పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేసేటందుకు కూడా అని లేటెస్ట్ గా బయట పెట్టింది యూపీఏ2 సర్కార్. వీళ్ళు ఒక పని చేస్తే వాళ్ళు ఎందుకు చేస్తారో మనకు అర్థం కాదు, ఆఖరికి వాళ్ళకు కూడా అర్థం కాదు. కన్ఫ్యూజన్ చేసే పని మాత్రం కాంగ్రెస్ పార్టీ తర్వాతనే ఏ పార్టీ అయినా అబ్బా లేటెస్ట్గా ఒక తికమక ఏషం చేసిండ్రు. మీరు అటు ఇటు తిరగకుండా సపోర్ట్ చేయకుండా కూర్చొని చూడండి. ఇవాళ రేపు మన రాష్ట్రంలో ఏ ఇద్దరు కూసున్నా ఒకటే ముచ్చట, తెలంగాణ కథ ఏం దాకొచ్చింది. రాయల తెలంగాణ అని వినబడుతున్నది కదా, వినవాడే కాదు ఇది ఎక్కడికి వెళ్ళురుకొచ్చింది ముచ్చట అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు కూడా. ఎందుకంటే రాయల తెలంగాణ అన్నది ఎవ్వరికి లేని ఆలోచన. రాజ్యాంగం రాసిపోయిన అంబేద్కర్ సార్ బుర్రకు కూడా ఈ ఆలోచన రాలే, రాయల తెలంగాణ చేయాలి చేస్తే అని. కానీ మన అద్భుత ఢిల్లీ మేధావి బుర్రలకు మాత్రం రాయల తెలంగాణ అన్న ముచ్చట ఎందుకు యాదకొచ్చిందో అర్థం కాలే. అయిపోయి ఎవడన్నా అడిగిండు కాబట్టి మేము ఆలోచన చేస్తున్నామని చెప్తందుకు కూడా లేదు. నడుమంత్రపు నాయకుడు అశోక్ బాబు కాడికి వెళ్ళి తెలుగు తల్లి కవల పిల్లలు శలసాని శ్రీనివాస్ పరకాల ప్రభాకర్లు కూడా రాయల తెలంగాణ అంటే ఊకోమనే అంటున్నారు. బైరెడ్డి అయితే ఆ మాటకు వస్తే బొంద పెడతా అంటున్నాడు. తెలుగుదేశం వాళ్ళు అయితే ఇప్పటికి 2 సిద్ధాంతాల కాడనే ఉన్నాము, 3వ సిద్ధాంతాన్ని అసలే ఒప్పుకోమంటున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ముందుగాల సంది జై తెలంగాణనే అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి కూడా అఖిలాంధ్రప్రదేశ్ కావాలనే ఉంది. ఉంటే సమైక్యం ఉన్నది, లేకపోతే తెలంగాణ ఉన్నది. కానీ ఈ రాయల తెలంగాణ ఎక్కడిది, ఎవడు అడిగిండి ఇది? కేంద్ర మంత్రులు కూడా ఈ ముచ్చట మీద వ్యతిరేకమే ఉన్నారు. ఇది ఎక్కడి ముచ్చట మరి? అడగందే అమ్మాయిన అన్నం పెట్టదని చెప్తుంటారు కానీ ఈడ అడగకుండానే రాయల తెలంగాణ ఇస్తామంటున్నారంటే ఏంది కథ? గౌరంగారు ఇట్లా మాట్లాడుతున్నారా, లేకపోతే బల్పు మాట్లాడిస్తున్నదా? ఇంతకు అడిగినోడెవడు, తీసుకుంటామన్నోడెవడు, ఇస్తామన్నోడెవడు? ఈ 3 ముచ్చట్ల మీద క్లారిటీ వస్తే రాయల తెలంగాణ కావాలన్నా రాకాశ్ తెలంగాణ కావాలన్నా తెలుసుకుంటామంటున్నారు పబ్లిక్. చూసేటందుకు పాతకాలం హీరోయిన్ లెక్కనే ఉంటుంది కదా మన రేణుకా చౌదరమ్మ, అదే తెలంగాణ కోకిలమ్మ. కానీ ఆమె చేసే పనులు మాత్రం ఇప్పటి కాలం విలన్ల లెక్కనే ఉంటుంది. అందరున్నట్టు నేనుంటే నాకు వాళ్ళకి ఏంటి తేడా అని అనుకుంటుందో ఏమో కానీ కొత్త పంచాలన్నీ తీసుకొచ్చుకొని మెడకు చుట్టుకొని కూర్చుంటుంది. ఇక ఇందుకే జనాలు కూడా మంచి సన్మానం చేసిండ్రు. చూడండి మీరు కూడా, అదే చూసి చప్పట్లు కొట్టింది. అయ్యిందా మా అమ్మ ఆగినాది, భూమి మీద నడిచినాది, సవ్వాలే లేదు సమస్యే లేదు అనుకుంటా ఎన్ని ముచ్చట్లు చెప్పే. తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుంది, హింస పెరుగుతుంది అని తలకాయ లేని ముచ్చట్లు చెప్పింది. మరి డీజీపీ సార్ రాదని చెప్పిండు కదా అని అడిగితే దారుణ పోయే దానయ్య చెప్తే నమ్ముతారు కానీ ముఖ్యమంత్రి సార్ చెప్తే నమ్మరా అని సప్పట్లు కొట్టుకుంటా అడిగే. ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు నాకు చెప్పడం కూడా జరిగింది. మొదట తెలుగు స్పీకింగ్ వాళ్ళందరూ వచ్చారు, మీ జిల్లా నుంచే వచ్చారనేది. నన్ ఆఫ్ us ఆర్ యాంటీ టెర్రరిజం ఎక్స్పర్ట్స్. ఎవడో అనామకుడు డీజీ స్టేట్మెంట్ ఇస్తుంటే నమ్ముతారు. అయితే డీజీ చెప్పింది మీరు పట్టించుకుంటారు కానీ ఒక ముఖ్యమంత్రి చెప్పింది పట్టించుకోరు. నక్సలిజం ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ. ఆఖరికి ఏమైంది, సొంత జిల్లాలనే సన్మానం అయింది. సన్మానం అంటే పువ్వులు కప్పి దుప్పటారేసిండ్రు అనుకునేరు కాదు, కోడిగుడ్లతో చేసిండ్రు. రేణుకమ్మ తెలంగాణకు తీయని ద్రోహని, ఆమెకు తెలంగాణ సేవలు అక్కర్లేవని, ఎంబటే వచ్చిన బాట పొంటే వెనకకు పోవాలని పెద్ద పెద్ద కాయిదాలు చేతుల పట్టుకొని రేణుకమ్మను ఎల్లగొట్టిరట. కోకిలా కోకిలా అని అందరు పొగుడుతుంటే నిజమే అనుకొని నోటికొచ్చిన రాగం తీసింది. అది కాకి రాగం అని అర్థం చేసుకునే వరకల్లా కోడిగుడ్లు సన్మానించినాయి. అయితే ఈ పబ్లిక్ కూడా జర ఆలోచన చెయ్యాలి. రేణుకమ్మనే తెలంగాణకు దండుగా అనుకుంటే మీదికెళ్ళి కోడిగుడ్లు ఆగం చేసిరి. అవేమన్నా నగ్గున్నాయా? 4 రూపాయలైంది అవి ధర. పోనీ కొట్టినరే అనుకో,
రేణుకమ్మ మారుతుందని ఎట్లా అనుకున్నారు? మారేటోళ్ళకి సన్మానం చేసినా ఏం కాకపోతుండే. అయినా పలిగిపోయిన గుడ్లు పట్టు తప్పిన రేణుకమ్మ తిరిగి రమ్మంటే ఏడికేలు వస్తాయి తీయుండ్రి అని అనుకుంటున్నారు పబ్లిక్. రేణుకక్క ఆఖరి జాలకు ఒక్క ముచ్చట, నీ అత్తగారి జిల్లాలనే నీ కంట మోర్పుకుంటలేరు, ఇక దేశానికి అవసరమా అక్క నీ సేవలు? ఇక బంజేయ్ అని సలహా ఇస్తున్నారు నీ ఫ్యాన్స్. మన జగన్ బాబు మళ్ళొక కొత్త ఘనత సాధించిండు. ఇప్పటికే సాధించిన సాలవా, ఇంకా అవసరమా అని అనుకున్నారు. ఊకోండి రబ్బా, మీరు ఎప్పుడు గట్లనే ఆలోచిస్తారు. అప్పుడప్పుడు మంచిగా కూడా ఆలోచించాలే. ఇన్ని రోజులు సాధించిన దానికంటే ఇప్పుడు సాధించింది మాత్రం జరంతా డిఫరెంట్. దేశం మొత్తంలోనే 3వ స్థానంలో ఉండుడంటే మాటలా? ఎంసెట్లనో ఇంటర్లనో ర్యాంక్ వస్తేనే గంతగనం ప్రచారం చేస్తారు. మరి గింత గొప్ప స్థానంలో ఉన్న జగన్ బాబును ఎందుకు వాళ్ళు పొగడరు? ఎందుకు? నేను పొగుడతా. జై జగన్, జై జై జగన్. మీరు వేసుకొని రుల్లా. జగన్మోహన్ రెడ్డి సారు ఓదార్పు చేసుకుంటా ఎవ్వరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో 2 ముద్దలు తినుకుంటా ముందుకు సాగుతుంటే చూసినోళ్ళకి ఏమనిపిస్తుంది? అయ్యో తండ్రి పోయినాక నోరులేని పక్షి అయినట్టున్నాడు, మొత్తం రాజన్న కుటుంబమే రోడ్డు మీద పడ్డదేమో, పాపం కొడుకు తాన 10 రూపాయలని ఉన్నాయో లేవో అనుకుంటారు కదా. అనుకునుడు కాదు, కంట్లకెళ్ళి 2 కన్నీటి సుక్కలు కూడా కారుస్తారు. ఎందుకంటే సీను అంత మంచిగా వండిస్తారు కాబట్టి. ఇక ఇప్పటి సంది మీరు ఆ ఏడుపులు పెడబొబ్బలు బంద్ చేయుండ్రి. ఎందుకంటే జగన్ బాబు ఏం గతి లేకుంటున్నది 7 ఏళ్ల కింద, ఇప్పుడు కాదు. ఇప్పుడు జగన్ బాబు దగ్గర ఏడ దాసుకోవాలనో తెలియనంత పైసున్నదట. లోటాస్ పాండ్లకెళ్ళి ఒలికి అవతలకు పోతున్నాయట పైసలు. మనం సంపాదించిన పైసలకు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఎవరు కట్టే దాంట్లో జగనాలు పేరు కూడా ఉన్నదట. మరి పైసలు ఎవరెక్కువ కడుతున్నారో ఎరికేనా? సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొంటున్న నిందితులే 3 ఉన్నారట. దీన్ని బట్టి జగన్ బాబు చేస్తున్న ఓదార్పు ముద్దులకు, ఆయన కడుతున్న పన్నులకు, పడుతున్న బాధలకు అర్థాలు మీరే చూసుకోండి అంటున్నారు అమాయకత్వంకెళ్ళి బయటపడ్డ జనం. వెనకటికి స్కూల్లో హోంవర్క్ సరిగ్గా చేయకపోతేనో లేకుంటే బాగా లొల్లి చేస్తేనో ఏం చేస్తుండే? కోదండమో లేకపోతే గోడ కూర్చో ఏపిస్తుండే కదా. మరి ఇప్పుడంటిగా రోజులు మారిపోయినాయి అనుకోండి, కానీ పిల్లల మీద ఒక్క దెబ్బ పడితే అసలు ఓర్చుకుంటలేరు అబ్బా ఈ రోజులలో. కానీ మన పొన్నం సార్ ఉన్నాడు చూడు, గాయన మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇంకా మర్చిపోనట్టున్నాడు. చిన్నప్పుడు వాళ్ళ టీచర్ ఆయనతో నేర్పించిన శిక్షలన్నీ ఇప్పుడు మళ్ళీ అమలు చేస్తున్నాడు. మన రాష్ట్రంలో పోలీసోళ్ళే చట్టాన్ని చేతులకు తీసుకున్నాడు కాదు, చట్టాన్ని చేసేటోళ్ళు కూడా అప్పుడప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు అందులకు. కరీంనగర్ సర్కార్ దవాఖాన ఉన్నది కదా, ఆడికి పోయిండట ఎంపీ పొన్నం ప్రభాకర్ సారు. పోంగానే పక్కపొంటి గబ్బు వాసన వచ్చిందట. వెంటనే ఆడ ఊడ్చేటోని పిలిచి ఈడ ఏమైనా వాసన వస్తున్న ఆదరా పిలగా అని అడిగిండట. వస్తలే సారు అని వాడు చెప్పానట. వస్తలేదా? అయితే ఈడనే నిలబడు అర్ధగంట సేపు అని శిక్ష వేసిండట. సరే, పొన్నం ప్రభాకర్ సారు సర్కార్ దవాఖానలో జర్రంత గబ్బు వాసన వచ్చినందుకే నీ మనసు నొచ్చుకొని పోరాన్ని నిలబెట్టినవు. మరి రాష్ట్రమంతా గబ్బు పట్టించిండు మీ ముఖ్యమంత్రి సారు. ఆయన నీడ నిలబెడతావు? హుస్సేన్ సాగర్లో నిలబెడతావా? మూసీ నదిలో పుణ్యస్నానం చేపిస్తావా? ఒక్క దవాఖానల కంపు తట్టుకోలేకపోతున్నావు, మరి రాష్ట్రం అంతా గిదే గబ్బున్నది. వీటిని ఏం చేస్తావు? సరే, వాసన వస్తే వచ్చిపోయే రోగులకు కష్టమవుతుంది ఒప్పుకుంటాం, కానీ పెయ్యంతా గబ్బు చేసుకొని తిరుగుతున్న మీ ముఖ్యమంత్రి సార్ సంగతి ఏంది? ఆయనను కూడా ఇట్లా నిలబెడతావా చెప్పు. మిమ్మల్ని ఏళ్తున్న గబ్బేశమే రాష్ట్రం మొత్తానికి గబ్బు లెక్క తయారైండు. ఆయన నిడిచిపెట్టి పోరానికి ఇట్లా నిలబెడితే ఏడొస్తుందే చెప్పు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇదివరకు సంది కరీంనగర్ దవాఖానలో కంపు బంద్ అవుతుందా? మళ్ళా పోతే మల్లెపువ్వు వాసన వస్తుందా? రాదన్నా. ఎలుకతోలు తెచ్చి ఎన్ని రోజులు ఉతికినా గదే నలుపెట్లుంటుందో మన సర్కారీ దవాఖానలు కూడా అంతే. నీకంతా బాధ అయితే ముక్కు మూసుకొని దాటిపోవాలి, కానీ ఇట్లా చేయొద్దు కదా అంటున్నారు నీ పబ్లిక్. ముఖం సరిగ్గా పడితే పేరు చక్కగా పడదు, పేరు చక్కగా పడితే ఇంటి అడ్రస్ తప్పు పడుతుంది. అరే గిదేంది సారు గిట్ల పడ్డాయి అని పోయి అడిగితే గా జల్లదమ్మా మళ్ళీ ఒకసారి కొత్తది తీయాలే అని చెప్తారు. అర్థమవుతుందా దేని గురించి మాట్లాడుతున్నాను? గదే అబ్బా, ఓటర్ ఐడి కార్డులు వచ్చినాయా మీ అందరికీ? సరే సరే, ఒకవేళ రాకపోతే ఇప్పుడు పోయి రాపించుకునేది ఉంటే ఒక్కసారి గిట్ నజరేయండి. 18 ఏళ్ళు నిండిన పోరగాళ్ళు బొటగాళ్ళంతా ఓటక్కు రాపించుకోండి. ఇవాళ ఒక్కనాడే ఆఫీసర్లు ఉంటారు, ఇక మళ్ళా పోతే రారు అని డప్పు సాటింపు చేసేవాళ్ళని చెప్తున్నారా మీ ఊర్లో పొంచి కూడా? మీ ఊర్లోనే కాదు, రాష్ట్రం అంతా చేస్తున్నారు ఇటువంటి సాటింపు. కొత్త ఓట్లు అని కొట్టి మరీ చెప్తున్నాడు బన్వర్లాల్ సారు. ఇక పార్టీలోళ్ళు కూడా టెంట్లు వేసుకొని ఓట్లు నింపుతున్నారు. ఓట్ల పండుగ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఇదే ముచ్చట చేస్తారు అందరూ.
మరి మనం ఓట్లేసేటప్పుడు కారెట్లు చేతిలో పట్టుకొని కొంతమంది మర్రిపోతుంటారు చూసిండ్రా. అయ్యో నాకు ఓటే లేదట, నేను ఇదే ఊళ్ళే పుట్టినా పోయిన కారు ఓటేసినా ఇప్పుడు లేదంటున్నారు, అసలు నేను సచ్చేపోయినట అని ఓటు తీసేసిండ్రట అని ఏడుస్తుంటది ఒక్కొక్క ఆమె. ప్రతి ఊళ్ళే చెప్తుంటారు ఇటువంటి ముచ్చట్లు. ఇక చిన్నగా మెల్లగా రాష్ట్రం అంతా కలిపి 20 లక్షల ఓట్లు తీసేసిర్రట ఈ తరీకలై. మరి వాళ్ళు బతుకున్నట్ట సచ్చినట్ట అనేది అధికారులకు కూడా తెలియదు. ఓటేసేందుకు వస్తే లేదని ఎలగొడతారు. మరి ఈ 20 లక్షల మంది ఓట్లు ఎటు పోవచ్చు చెప్పుండ్రి? ఎవడు తీసేయచ్చు చెప్పాలనా? ఎవ్వలో కాదు, మన రాజకీయ నాయకులే ఓట్లు తీసేసే పవిత్ర పని చేసుకుంటూ వస్తున్నారు. బన్వర్లాల్ సార్ భర్తీ చేసుకుంటూ వస్తుంటే తిర్రి లీడర్లు తీసేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు తీసేస్తున్నారో ఎరికేనా? ఇగో ఈ బస్తోళ్ళు మనకు ఓటయ్యారు, ఇలా ఓట్లు ఎట్లయినా అవతలకే పడతాయి కాబట్టి అలా ఓట్లే లేకుండా చేస్తే ఒడిచిపోతుందని కాటు పెడుతున్నారట. ఈ పార్టీోడు కొన్ని ఆ పార్టీోడు కొన్ని, 1 కాదు 2 కాదు 20 లక్షల మందికి ఓటు హక్కు లేకుండా చేసిండ్రట. అయ్యా బన్వర్లాల్ సారు, కొత్త ఓట్ల సంగతి దేవుడెరుగు కానీ ఉన్న ఓట్లను కాపాడు సార్. ముందుగాల కొత్తగా ఓటు హక్కు సంపాదించుకున్నటోడు ఎన్నటికన్నా మేలుకుంటాడు కానీ పోయినసారి ఓటేసి ఈసారి ఓటు హక్కే లేకుండా పోయిన వాళ్ళు బతుకున్నా మన ప్రజాస్వామ్యంలో సచిన కిందనే లెక్క కాబట్టి జరగదాని సంగతి చూడమంటారు సార్ జనం. ఇవాళ మా చిట్టమ్మ పుట్టినరోజు తెలుసా మీ అందరికీ? అందుకే నేను సెలవు తీసుకో చిట్టమ్మ అని చెప్పేసిన. ఇక సెలవు ఇచ్చినందుకో ఏమో కానీ నన్ను కూడా బర్త్డే పార్టీకి పిలిచింది. అట్లనే సాయంత్రం భోజనానికి కూడా రమ్మని చెప్పింది. మరి ఏడదాకా వచ్చినాయో పనులు చూద్దాం ఒకసారి. అయ్యయ్యో పొగేడికెళ్ళి వస్తుంది. అబ్బో పుట్టినరోజు అని సాంబ్రాణి కూడా వేసుకుంటున్నట్టుంది మా చిట్టమ్మ. చిట్టమ్మ హ్యాపీ బర్త్డే. అమ్మో ఏందిది? నువ్వా? థ్యాంక్ యూ రాములమ్మ. అది సరే గాని ముఖానికి ఏమైంది? ఏమైంది రాములమ్మ? దిష్టి తగలకుండా గన్ని మసిబొట్లు పెట్టుకున్నావా ఏంది? అయ్యో కాదు రాములమ్మ. అసలు నువ్వు ఏం చేస్తున్నావు చిట్టమ్మా? నిన్ను భోజనానికి పిలిచాను కదా రాములమ్మ, అందుకే వంట చేస్తున్నాను. అది సరే గాని కట్టెల పొయ్యి మీద ఎందుకు వంట చేస్తున్నావు? నీ గ్యాస్ పొయ్యి ఉన్నది కదా. ఉంది రాములమ్మ, ఆధార్ కార్డు. మళ్ళా ఆధార్ కార్డు అంటావు ఏంది? ఆనాడు అదేదో ఫోటో దిగి వస్తా అని చెప్పి సెలవు పెట్టినావు, గదా అయిపోయింది. మళ్ళా గ్యాస్ ఆఫీస్లో ఇచ్చొస్తా అని చెప్పి ఇంకో దినం సెలవు పెట్టినావు, అంతే కదా అయిపోయింది కదా, ఇంకేంది? అయ్యో గ్యాస్ ఆఫీసుల్లో బ్యాంకుల్లో అన్నిట్లోని ఆధార్ కార్డు జిరాక్స్లు ఇచ్చొచ్చాను రాములమ్మ. మరి ఇంకేంది? ఆ ఆధార్ కార్డుకి గ్యాస్ నంబర్కి ఇంకా లింకు కాలేదంట రాములమ్మ, అందుకే గ్యాస్ ఇవ్వట్లేదు. అరే అయినా ఈ గ్యాస్ బుడ్లకు ఆధార్ కార్డులకు లింకులు పెట్టొద్దని చెప్పారు కదా హైకోర్టు వాళ్ళు. ఏమో రాములమ్మ, ఒకళ్ళేమో కావాలంటున్నారు, ఇంకొకళ్ళేమో వద్దంటున్నారు. నాకైతే అసలేం అర్థమవుతలేదు. ఇట్లా జనాలను ఉరుకులాడిచ్చుడు తప్ప ఇంకేం పనిలేత్తి మనోళ్ళకి. నిజం రాములమ్మ, ఒక్కరికి కూడా క్లారిటీ ఉండి సావట్లేదు అసలు. అయినా మనం ఏం చేస్తాం తీ, హైకోర్టు వాళ్ళు చెప్పినాక కూడా ఇలా తెలివి వస్తలేదంటే ఇంకేమంటాం? నిజమే రాములమ్మ. ఏం పాడొత్తి, నిమ్మలంగా అప్పట్లెక్క ఏ లింకులు పెట్టకుండా సపోర్ట్ చేయక గ్యాస్లు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అవును రాములమ్మ. ఇప్పటికైనా ఈ అడ్డమైన కార్డులన్నీ పీకేసి అడగంగానే గ్యాస్ బుడ్లు ఇచ్చేస్తే ఎంత నిమ్మలంగా ఉంటది. సరే గాని ఓ ఊతుతా ఉన్నావు, ఏడదాకొచ్చింది నీ వంట? ఇదిగో ఇప్పుడే 2 గంటలు కష్టపడి పొయ్యి అంటించాను రాములమ్మ. ఏంది పొయ్యి ఎలిగి అనికి 2 గంటలా? కొంచెం వెయిట్ చేయి రాములమ్మ, వండి వడ్డిచ్చేస్తాను. ఎప్పుడు చిట్టమ్మా? రేపా ఎల్లుండా? ఇంకెంతసేపు రాములమ్మ, ఓ 4 గంటలు కూర్చో. ఏందమ్మా వంట మొత్తం గానికి 4 గంటలా? మరి వంట చేయడం అంటే అంత ఈజీ కాదు రాములమ్మ, ఎంతైనా వంట చేసే వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా వంట చేస్తే నీకు తెలిసేది రాములమ్మ. వద్దమ్మా వద్దు, నువ్వొద్దు, నీ భోజనాలు వద్దు, తిరిగి 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 మళ్ళీ వచ్చి నా మీదే పడుతావు నువ్వైతే. సర్లే వార్తలు అయిపోగానే మీ ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి బయట పోయి తిందాం, కావాలంటే బిల్లు నేనే కట్టుకుంటా, సరేనా? సరే రాములమ్మ, తొందరగా వచ్చే. సరే కానీ ముందుగాల నువ్వు పోయి అయితే ఆ ముఖం కడుక్కో, అచ్చం అడుగు మనుషులు ఎక్కడే ఉన్నావు నువ్వైతే. ఇప్పుడే వెళ్తాను రాములమ్మ. ఇదన్నట్టు పాపం ఈ గ్యాస్ బుడ్ల వల్ల మా చిట్టమ్మ పుట్టినరోజు కూడా చక్కగా చేసుకోలేకపోతుంది. సరే ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ
మంచి కోసం మనుండంగానే మనోళ్ళకు దూరమై వెళ్ళిపోతున్న సన్యాసులందరికీ ఒక విన్నపం. మీరు అనుకుంటున్నట్టు మంచి మానవత్వం ఇట్లాంటివన్నీ ఎన్నో ఉండవబ్బా, మన రాష్ట్రంలోనే ఉంది. మీరే కాదు, హిమాలయాలున్న ఆలయాల పొంటి మంచి కోసం అన్వేషిస్తున్న సన్యాసులందరినీ దోలుకొని మన పులివెందుల రాజు కొడుకు తనివ్వండ్రి. మొత్తం మీద అనుకున్న తీరుగానే మోపి వేసిండు కుప్పంకేలి మన జగనాలు యాత్ర. ఇలా తినిపించే పెరుగన్నాలు తినుకుంటా, ఇచ్చిన పండో కాయో పాండి జోవులేసుకుంటా, చెంపకు చెంప నెత్తిలో చేయి పెట్టుకుంటా రామసక్కన నడిపిస్తున్నాడమ్మా మన రాజారెడ్డి మనోడు యాత్ర. ఇక పనిల పని యువజన మీద మళ్ళా తలకాయలేని ముచ్చట్లు ఎప్పుడు సురు చేసిండు. తెలుగు భాషలో నాకు నచ్చని మాట క్షమించడం అని డైలాగులు కొట్టబట్టే రాష్ట్రం విడిపోతానికి కారణమైన వాళ్ళను క్షమించొద్దంటున్నాడు. మరి క్యాల్ లేకుండా మాట్లాడి పాడేతోలో ఏం అర్థం కాదు. మరి అలా 41 మందితోనే ఉత్తరం ఇచ్చింది ఎవలో యాది లేదా జగనాలు, ఎవలో మీ అమ్మ విజయమ్మ చెప్తుందట ఈనో పారి. తెలంగాణ మనకు కావాలని అనుకున్నప్పుడు 41 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీకి వెళ్ళి వాళ్ళకి తెలంగాణ గురించి చెప్పి రావడం జరిగింది. అంతకు ముందు కూడా విన్నావా ఏమన్నదో? తెలంగాణ వస్తానికి ముందు వాడి కష్టపడ్డది మీ నాయనేనని చెప్పిందిగా. మరి ఇప్పుడేమంటావు? ఇట్లా ఆడో మాట మాట్లాడి ఈడో మాట మాట్లాడి ఎందుకు ఇట్లా జగనాలు? ఎన్ని దినాలు గడుపుదాం అనుకుంటున్నావు ద్వారా ఇట్లా? అంటే తెలంగాణలో మేమే తెప్పించినామని దెబ్బలు దరుచుకుంటా చెప్ప తిరుగుతారు, మళ్ళీ ఆడికి పోయేమో తొడలు దరుచుకుంటా వాళ్ళని క్షమించాం వీళ్ళని క్షమించామని చెప్ప తిరుగుతారు. ఏంది సార్ ఇది? మొత్తం మీద తెలంగాణలో నోట్ల మట్టి కొట్టైనా సరే సీమాంధ్రులకు సపోర్టుకుంటా అని చెప్పబడుతుంది. నీ 2 నాలుకల మాటలతోని నీ పార్టీ గుర్తుకు తగ్గట్టుగానే మస్తు మంది ఫ్యాన్లను పెంచుకుంటున్నావు సీమాంధ్రలా. నీకు ఫ్యాన్సే ఫ్యాన్స్. ఏహపో ఎండాకాలంలో ఏసీ లేపైనా బర్తవిగా. నొప్పించక తానొప్పక తప్పించుకు తిరిగేటోడే ధన్యుడు సుమతి అని వెనకటికి చదువుకున్నాం కదా. అట్లనే ఇప్పుడు సర్కారోలను నొప్పియకుండా, చట్టాలు పట్టించుకోకుండా దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు ఏమన్నా వచ్చినాయనుకో, ఎవరన్నా చేసిండ్రనుకో ఎంత బాగుంటుంది. సేమ్ అసొంటిదే దేశానికి అక్కడికొచ్చే ఘనకార్యం ఒకటి మన రాష్ట్రంలో జరిగింది. ఇదివరకు సంది యువర్ ఆనర్ మై లార్డ్ మాటలు ఇంపేయకుంటే ఇదంతా అవుతుంది. ఏది గిది గిది. శ్రీయుత గౌరవనీయులైన కేంద్ర ప్రభుత్వం గారికి ఆంధ్రప్రదేశ్ వాసుల నమస్కారాలు. అయ్యా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జల్దిన న్యాయం దొరకాలని మీరు ఏర్పాటు చేసిన కోర్టులు, న్యాయమూర్తులు, వకీల్ వ్యవస్థలను వీలైనంత బిరాన రద్దు చేయండి. హైకోర్టు కాడికెళ్ళి మొదలు పెడితే తాలూకా కోర్టులు అన్ని బంద్ చేసి అవిటిని ఔత్సాహికులకు కిరాయికి ఇయ్యండి. ఎందుకంటే ఇదివరకు సంది మా రాష్ట్రంలో కోర్టులతోని ఏం పని లేదు. మా వకీళ్ళకు పనికి ఆహార పథకం కింద ఏదన్నా పని చూపియండి. ఎందుకంటే కోర్టులు చేయవలసిన పని ఇక్కడ మా పోలీసులే చేస్తున్నారు. దొంగలను దొరకబట్టుడు కాడికి వెళ్ళి వాళ్ళకి శిక్షలేసుడు దాకా అంతా మా మోతేవారి కాకీలే చేస్తున్నారు పని. పేదల న్యాయం కోసం మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇదివరకు సంది. వీర పరాక్రమవంతులైన మా పోలీసులు వీధి రౌడీల రూపంలో న్యాయం మీద దండయాత్ర చేస్తున్నారు. కావాలంటే మచ్చుకి ఇదొక్కటి చూడుండ్రి. ఇది ఏ అంతరిక్షంలోనో కాదు సుమా, అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన వీధి రౌడీల కొట్లాట. ఈడ న్యాయం చట్టం అంతా పోలీసులే చూసుకుంటారు. పొరపాటున మీ ఉన్నతాధికారులు ఈ న్యాయ నిర్ణేత సుప్రజమ్మను గ్రే హ్యాండ్స్కు బదిలీ చేసిండ్రట. ఆమె చేసిన పనిలో తప్పేం లేదని పబ్లిక్ కూడా అంటున్నారు. కాబట్టి ఇక ఇదివరకు సంది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయాలు చట్టాలు అన్ని మా పోలీసులే. మీరు మా యందు దయతలిచి మీ ఆర్థిక భారం తగ్గించుకొని పైన పేర్కొన్న కోర్టులు చట్టాల వ్యవస్థ నుంచి మాకు విముక్తి కల్పించగలరు. లక్షల కేసులు పెండింగ్లో ఉండి వాటిని పరిష్కరించలేక మీరు పడుతున్న ఇబ్బందిని మా పోలీసులు ఎప్పుడూ గుర్తించిండ్రు. మా మాటను మన్నిస్తారని ఆశిస్తూ ఇట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం ఏమిరా అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసిండ్రా. సోంబేరిలను తిట్టలేక ఇట్లా అంటుంటారు. అంతెందుకు మన ఇళ్ళల్లో కూడా తిని తిరిగే పోరలుంటే వాళ్ళని చూసి ఏమంటారు, ఈడెందుకు పనికిరాడు, ఎందుకంటే ఎందుకు పనికిరాడు అని తిడుతుంటారు కదా. కానీ నిజంగా అసొంటోళ్ళు కూడా ఎన్నడో ఒకనాడు దేనికన్నా పనికొస్తారబ్బా. అంతెందుకు మన దేశంలో ఈ దొంగలు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఎందుకో పనికొస్తారని అనిపిస్తుంది. మరి చూడుండ్రి. ఇవాళ రేపు హైదరాబాద్లో పొద్దుగాల లేవంగానే మీకు నచ్చిన పేపర్ ఒకటి కొనుక్కోండి. తెరిచి చూస్తే ఫలానా ఆడామె నడుచుకుంటా పోతుంటే వెనకకెళ్ళి వచ్చిన 2 దొంగలు గొలుసు గుందుకపోయినరు.
అంత నిమిషంలోనే జరిగింది దొంగతనం అని తప్పకుండా వాడుతుంటది. ఎందుకంటే మన హైదరాబాదు ఆ తరీకాలు అభివృద్ధి చెందింది. దొంగతనం జరగని రోజున్నదా? ఆడోళ్ళ మెడల పుస్తెల్తాళ్ళు దిగని దినమున్నదా చెప్పుండ్రి. ఇక నిన్న ఒక్కనాడే 4 మెడలకేని గొలుసులు గుంజుకపోయినరట దొంగలు. మొత్తం 15 తులాలు మాయం చేసిండ్రట. ఇది ఒక రికార్డ్ అయింది. ఇప్పుడు మరి ఇంత జరుగుతుంటే ఏం చేయాలి అంటే ఒక ఉపాయం ఉన్నది. దొంగలను పట్టుకున్నాడు మన హైదరాబాద్ పోలీసు వాళ్ళకి అయ్యే పని కాదు. వాళ్ళంతలా వాళ్ళు వచ్చి లొంగిపోతే తప్ప. పోలీసు వాళ్ళకంటే దొంగలే ఎక్కువ తెలివికొచ్చిండ్రు నిన్నీయాల. కళ్ళు మూసి తెరిచే వరకల్లా పుస్తెలు పుట్టుకున తెంపుకపోతున్నారు. కాబట్టి ఈ దొంగల సేవలు మన దేశ క్రీడా మంత్రిత్వ శాఖ వాళ్ళు ఉపయోగించుకుంటే మంచిది. ఆడోళ్ల మెడలల్ల గొలుసులు రెప్ప పాటల ఎత్తుకపోతున్న దొంగలందరినీ పట్టుకొచ్చి వాళ్లకు దొంగతనంలో మంచి తార్పీ ఇప్పిస్తే బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఒలింపిక్ ఆటలు జరిగినా పథకాలు వచ్చుడు కష్టం ఉన్నది మనకు. కాబట్టి వీళ్ళని ఆడికి పంపితే గెలిచిన వాళ్ళ మెడలల్ల పథకం వేయంగానే తెంపుకొని అవతల పడేటట్టు ఉండాలి. అప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ పోతుంది. పనిలే పని దొంగలకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. దేశం కీర్తి 100 ఒలింపిక్ పథకాలతోనే వెలిగిపోతుంది. ఇదొక్కటి ఈజీగా అయ్యే పని చూడుండ్రి సారు. మరి దొంగలు ఏడ దొరుకుతారు మాకు, మేము పట్టుకుందామంటే దొరుకుతనే లేరు కదా అని ఏం ఫికర్ చేయకుండ్రి. మన పవిత్రమైన పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇన్రి. కఠినాతి కఠినమైన గొలుసు చోరుల నియామకం అని చెప్తిరా అంటే ఆసక్తి ఉన్న అభ్యర్థులు వస్తారు. అలా ప్రతిభను గుర్తించి వేతనాలు ఇస్తారంటే హైదరాబాద్లో ఆడోళ్లకు దొంగల బాధ తప్పుతుంది. దొంగలకు కూడా ఇంత ఉపాధి దొరుకుతుంది. దేశం పేరు వెలిగిపోతుంది. అప్పుడు పోలీసు వాళ్ళకు కూడా ఎటువంటి బాధ ఉండదు అంటున్నారు పబ్లిక్. ఆలోచన చేయండి. మరి సిగ్గు శరం ఉండాలి మనం నేలేటోళ్లకు. కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ పార్టీ కథ సుతారం. రాయల తెలంగాణ మీద లేని మమకారం. శివమణి అవతారం ఎత్తిన పొన్నం కరీంనగర్ దౌకాన గోడలకు కన్నం. ప్రతిభ కనబరుస్తున్న గొలుసు దొంగలు ఒలింపిక్ కోసం సన్నద్ధం చేస్తే బెటర్. బన్వర్ లాల్ సారు ఓట్ల భర్తీ కట్ చేసుకుంటూ వస్తున్న లీడర్లు. రాష్ట్రంలో కట్టలు తెంచుకున్న స్వేచ్ఛ, 6 పాదాలు దాటిన అన్యాయం, కోట్లు దాచుకున్న పులివెందుల బిడ్డ, రికార్డులు రాసుకుంటున్న కేంద్రములు. ఏందట్లా చూస్తారు? రేపు పుట్టినరోజుకి పోవాలి కదా, ఇద్దరం కలిసి బయటికి పోవాలి అసలే డిన్నర్కి. యూనో సరే, మీరు చూస్తూనే ఉండరు V6.